బ్రతికి మనల్ని ఏమన్నాడు తెలుసా? నరుని ఆయుష్ 70. ఓపికంటే ఆయన ఆయాసం, బీపీ, షుగరు, ఇంకా కరోనా, పిల్ల కరోనా, తల్లి కరోనా, అత్త కరోనా. ఈ కరోనాలో కూడా ఆడవాళ్ళ పేర్లు పెట్టారు. ఇంత చేసి ఇప్పుడు కోత వేస్తే అండి 10 పరకో కోత వేయాలి. 50 కోత వేసాడు మనకు. బతికితే 70. ఓపుకుంటే అయినా ఆయాసం, ఉపసం, బీపీ, షుగరు, పేరు పెట్టని రోగాలు 170 ఉన్నాయంట. ఇంకా వాటికి మీ పేర్లే పెట్టేయండి, పోతే పోయింది. అలా చెప్తూ 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 మీరు మాకిచ్చిన ఒక్కొక్క రోజుని ఎలా సద్వినియోగపరుచుకోవాలో మాకు నేర్పించండి. చదువుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా నడిపిస్తారో తెలుసు గనక చెప్తున్నా. చిన్నపిల్లలకి ఇంట్లో టైం టేబుల్ ఉంటుంది. 5 o'clock వేకప్, 5:30 వాష్రూమ్, 6 o'clock స్టడీ టైం, 6:30 బాత్, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 7:15 బస్ ఎక్కాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రాత్రి వచ్చాక 6:30కి రాగానే స్నానం, స్టడీ, 8:30 భోజనం, 9 o'clockకి దుబాయ్ దుప్పటి కప్పుకొని పడుకోవడం. చిన్నపిల్లలకి ఒక్క రోజుని ఎలా సద్వినియోగపరచుకోవాలో ప్లానింగ్, టైం టు మినిట్ టు మినిట్. పిల్లలకి చిన్నప్పటి నుండే సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలని నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఇది చిన్నపిల్లల సంగతి. మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినాలు ఎంతకాలం బ్రతుకుతాం? నిన్నటి రోజున మీసాలు మెలేసి కళ్ళు చింతనిప్పులాగా ఎర్రగా పెట్టి తొడలు చరిసి అది వాపొచ్చి 2 జండు బాము బాటిల్ రాసి నిన్న మరుసటి రోజున 4 మనుషులు మోసుకెళ్తున్నారు బాత్రూంలోకి. ఏమైందిరా అంటే జస్ట్ 4 విరోచనాలంట. అది నీళ్ల విరోచనాలంట. ఏది నిన్నటి రోజున మీసాలు మెలేసి తొడలు జరిసి బెదిరించి బూతులు మాట్లాడి ఇంత చేసిన వాడికి జస్ట్ 4 అంతే. 4 4 4